మనం బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాను. ఎలా అనిపిస్తుంది? సీజన్ 4 కంటే సీజన్ 8 ఇంకా బాగుంది. ఇంకా బాగుందా? ఎవరైతే విన్నర్ అవుతారు అనుకుంటున్నారు ఐదుగురిలో? నబీల్ అఫ్రీది. ఓకే, ఇప్పుడు మొత్తం ఐదుగురిలో ఎవరు ఆట బాగా అంటే ఎంటర్టైన్మెంట్ బాగా టాస్క్లు బాగా ఆడతాడు ఎవరని అనుకుంటే ఎవరి పేరు చెప్తారు? ఆటలు బాగా టఫ్ గా ఇచ్చేది అయితే నిఖిల్, ఎంటర్టైన్ పరంగా అయితే అవినాష్. మరి ఇద్దరు పేర్లు చెప్పినప్పుడు నబీల్ ఎందుకు విన్ అవ్వాలనుకుంటున్నారు? నబీల్ అఫ్రీది ఎలా అంటే అన్ని పరంగా అంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్ వైజ్ అన్ని పరంగా నబీల్. ఓటు వేసారా మరి? వేసాను. ఈ రోజు కూడా ప్రతి ఓటు నబీల్కే ఉంది. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళలో ఈ ఐదుగురులో ఒకళ్ళు ఎవరైనా ఉండాలి అంటే ఎవరి పేరు చెప్తారు? సారీ అంటే బయటికి వెళ్ళిపోయారు కదా, వాళ్ళల్లో ఎవరైతే ఉంటే బాగుండు? ఇప్పుడు యష్మిని టార్గెట్ చేసి పంపించేశారు కదా చాలా మంది, దానికి మీరు ఏం చెప్తారు? టార్గెట్ ఏం చేయలేదు, అది ఓటింగ్ పరంగా వెళ్ళిపోయింది అంతే. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఎవరు విన్ అవుతారు? నిఖిల్. మీకు? నాకు కూడా నిఖిల్, ప్రేరణ, ఇద్దరులో ఎవరో ఒకరు విన్ అవుతారు. లేడీ విన్నర్ అయితే బాగుండు అని అనిపిస్తుందా? అవును. మీకండి? నేను తెలుగు బిగ్ బాస్ చూడ, బట్ వాళ్ళు చెప్పింది నిఖిల్. ఓకే. ఇప్పుడు అంటే ఉన్న ఐదుగురులో ఎవరైతే బాగా ఎంటర్టైనర్ అంటే ఎవరి పేరు చెప్తారు? అవినాష్. మీకు? అవినాష్. టోటల్ గా ఓట్లు అయితే వేస్తున్నారా? కంపల్సరీ నిఖిల్ అయితే విన్నర్ అయితే బాగుండు అనిపిస్తుందా? ఓకే, వెళ్ళిపోయిన వాళ్ళలో ఎవరైతే ఉంటే బాగుండు అనిపించింది? పృథ్వీయా? మీకు? నాకు కూడా పృథ్వీ. మీకు కూడా పృథ్వీ, విష్ణుప్రియ కూడా ఉంటే. విష్ణుప్రియ వెళ్ళిపోయింది కదా లాస్ట్ లో, మొన్న బాధ ఏమన్నా వేసిందా? వెళ్ళిపోవడమే బెటర్ అనిపించిందా? అంటే ఉంటే బాగుంటది కానీ వెళ్ళిపోయింది. ఓకే. లేడీస్ లో ఎవరంటే ఇష్టం వెళ్ళిపోయిన వాళ్ళలో? సీత. ఓకే, అందరూ బాగా ఆడుతున్నారా ఇప్పుడు ఉన్న ఐదుగురులో? ఆడుతున్నా. ఓకే, థ్యాంక్ యూ. మేడం, బిగ్ బాస్ చూస్తున్నారా? ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? గౌతమా? ఉన్న ఐదుగురులో ఎవరు బాగా ఎంటర్టైనర్, ఎవరు మంచి గ్రేమర్? గౌతమేనా? ఓకే, గౌతమ్ ఇంత ముందు ఆట బాగుందా, ఇప్పుడు ఆట బాగుందా? ప్రెసెంట్ బాగుంది, ముందు నుంచి కూడా బాగుంది. 2.4 విన్ అవుతాడు అంటారు. ఇంకా థ్యాంక్ యూ అండి. నన్ను బిగ్ బాస్ చూస్తావా? చూస్తా కదా. చూస్తా. ఎవరు విన్ అవుతారు అనిపిస్తుంది ఐదుగురులో? ఉన్నాడుగా 3.0. గౌతమ్ అంటావా? గౌతమ్ విన్ అవుతారు. ఎలా అనిపిస్తుంది ఆయన ఆట? ఆయన బాగానే ఆడుతుంది. బిగ్ బాస్ చూస్తారా మీరు? ఇప్పుడు చూడలేదండి, మానేశారా? ఎందుకు? అంటే కంటెస్టెంట్స్ కరెక్ట్ గా లేరనా, అంటే తెలిసిన వాళ్ళు లేరనా? తెలిసిన వాళ్ళు ఎవరు లేరని. అంత లాస్ట్ టైం బాగా చూసాము, ఇప్పుడు తగ్గించేసాము. ఏ సీజన్ బాగా చూసారు మేడం? లాస్ట్ టైం ఫస్ట్ 3 వరకు చూసాము, 4 వరకు చూసాము అటెండ్ చేసి. ఇప్పుడు మానేసామండి. 4 వరకు ఎవరంటే బాగా ఇష్టం? కంటెస్టెంట్ పేరు చెప్పండి. రాహుల్ సిప్లి గంజినాడు కదా. సరే, థ్యాంక్స్ అండి. భయ్యా, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది? లాస్ట్ సీజన్ అంత బాగాలేదు. లాస్ట్ సీజన్ చాలా బాగుండే, అందరు చూసారు. ఈసారి అందరు చూస్తలే. లాస్ట్ టైం ఎవరికేసారు ఓటు? పల్లవి ప్రశాంత్. పల్లవ ప్రశాంత్ గెలిచాడు, గెలిపించుకున్నారు. ఈసారి ఎవరు అంటే పల్లవ ప్రశాంత్ లాగా ఎవరు ఆడట్లేదా? గౌతమ్ బాగా ఆడుతుండు కానీ గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. కొంచెం నిఖిల్ విన్నర్ అని అంటారు ఆల్మోస్ట్. అంటే ఎందుకంటారు? ఈ వారం కానీ ముందు వారం కానీ గౌతమ్ కి నిఖిల్ కి గొడవ అయింది, దానివల్ల? అలా అని కాదు, ముందు నిఖిల్ వాళ్ళు ముందు నుంచి వచ్చినారు కదా, తర్వాత ఇతను వచ్చి ఇది చేసిండు, అయినా సెకండ్కి వచ్చాడు. గ్రేట్. టోటల్ గా కప్పు కొట్టేది నిఖిల్ అంటారు. ఓకే, థ్యాంక్స్. ఏమండి, బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాను. ఎలా అనిపిస్తుందండి? బాగుంది. అవునా? ఇప్పుడు ఉన్న ఐదుగురులో ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? నిఖిల్ అవుతారు అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు అంటే వెళ్ళిపోయిన వాళ్ళల్లో ఐదుగురులో ఎవరో ఒకళ్ళు ఉంటే బాగుండు అంటే ఎవరి పేరు చెప్తారు? విష్ణుప్రియ. రీసెంట్ గా విష్ణుప్రియని కావాలనే పంపించేశారు అనేసి అంటున్నారు, నిజమేనా? అవునా, మేము టాప్ 5 లో ఉంటే అనుకున్నా కానీ ఇక పంపించేశారు. అవినాష్ ఫైనలిస్ట్ అవ్వకుండా ఉంటే విష్ణు టాప్ 5 లో ఉండేదని నా ఫీలింగ్. అవినాష్ కామెడీ ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. టోటల్ గా లేడీ విన్నర్ అయితే బాగుంటుందా, జెంట్ విన్నర్ అయితే బాగుంటుందా? లేడీ విన్నర్ అయితే బాగుండేది, కానీ నిఖిల్ అంటే ఇష్టం కాబట్టి నిఖిల్ విన్నర్ అవ్వాలి. ఇప్పుడు ముందు ఎపిసోడ్ నిఖిల్ గౌతమ్ బాగా గొడవ పడ్డారు కదా, ఆ గొడవ ఎవరిది కరెక్ట్ అంటారు?
అంటే చేసిన వాళ్ళు అంటే ఇప్పుడు గౌతమ్ కొన్ని పదాలు వాడాడు కదా, ఆ పదాలు అలా వాడకుండా ఉంటే బాగుండేది. సో దానివల్లే గౌతమ్కి ఓట్లు తగ్గుతాయి అంటారా? అవ్వచ్చు. మీరు ఎవరికి వేసారు ఓటు? నిఖిల్. నిఖిల్కి వేసారా? టోటల్ గా కప్పు కొట్టేది నిఖిల్ అంటారా? నిఖిల్. థ్యాంక్స్ సార్. రీసెంట్ గా బిగ్ బాస్ ఫైనల్ కి వచ్చేసింది, జస్ట్ ఒక 4 రోజులు మాత్రమే ఉంది. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? 100% డాక్టర్ గౌతమ్ అవుతాడని మా పర్సనల్ ఒపీనియన్. ఓకే, ఆయన ఆట బాగా నచ్చుతుందా? చాలా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్తోనే ఆడుతున్నాడు. పాత వాళ్ళ గురించి కానీ ఇంత బిగ్ బాస్ 1, 2, 3, 6, 7, 8 ఉన్నాయి కదా, దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా బాగా ఆడుతున్నాడు ఆయన. అసలు ఆట అంటే నిజంగా చెప్పాలంటే గౌతమ్ ఈజ్ వెరీ సూపర్ మ్యాన్. అంటే మన తెలుగువాడిగా గెలిపించుకోవాలని మీకుందా? అట్లా అనుకోవద్దు, గేమే, బట్ ఆట మాత్రం చాలా బాగా ఆడతాడు. అట్లంటే నిఖిల్ కూడా ఆడుతున్నాడు, ప్రేరణ ఆడుతుంది, కానీ ఈయన చాలా బాగా ఆడుతున్నాడు అంతే. అంటే 2.0 అన్నప్పుడు ఫస్ట్లో అయితే బాధపడ్డాడు, తర్వాత గౌతమ్ 3.0 ఇస్ బ్యాక్ అన్నాడు. అలాగే రీసెంట్గా ప్రతి టాస్క్లో చాలా బాగా ఆడుతున్నాడు. మీకు బాగా నచ్చిన గేమ్ ఏంటి? చాలాసార్లు ఆడాడు. ఇప్పుడు ఏది అదే వాటర్ పోయడం కానీ, బస్తాల బ్యాగ్ అప్పుడు కూడా, తర్వాత ఇంకా చాలా అన్నీ బాగా ఆడుతున్నాడు సార్, చాలా బాగా ఆడుతున్నాడు. సంచులు ఎస్ రైట్, అప్పుడు కూడా అని చాలా గట్టిగా ఆడుతున్నాడు, చాలా సూపర్ ఆడుతున్నాడు ఆయన. అందుగురించే గెలుస్తాడు అనుకుంటున్నాం. ఓకే, అంటే రీసెంట్గా ఒక లేడీ విన్నర్ అవ్వలేదు అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ఓన్లీ ఒక ప్రేరణ అనే ఒక అమ్మాయి మాత్రమే ఉంది. ఆ అమ్మాయిని విన్ చేయాలని లేదా ఒక అబ్బాయిగా? అట్లా అని ఏముంటుంది సార్ గేమ్, ఎందుకంటే ఉంటే లేడీస్కి ఉండొచ్చు మేబీ, బట్ కంపల్సరీ అయితే డాక్టర్ గౌతమ్ అని అనుకుంటున్నాం మేమైతే. మేము కూడా గౌతమ్ అండి, పక్క 100%. ఓకే, మనం గౌతమ్ నామినేషన్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది? పంచి కట్టుకుని నెత్తికి ఆ గుడ్డ చుట్టుకుని మన తెలుగు స్టైల్ రైతు బిడ్డలా ఉంటాడు చాలా. మరి ఆయన అయితే చాలా బాగా ఆడుతున్నాడు. అంటే ఓపెన్గా మాడుతున్నాడు, ప్రతిసారి ఏదైనా మాట్లాడితే కూడా ఓపెన్గా మాడుతున్నాడు. డబుల్ గేమ్ ఆడట్లే, చెప్పేసరికి కొందరికి ఇబ్బందిగా అవుతుంది, బట్ కానీ చాలా బాగా ఆడుతున్నాడు గౌతమ్. అంటే రీసెంట్గా మన నిఖిల్ని ముందు వారం ఒక మాట అన్నాడు కదా, అదే యష్మిని వాడుకుంటున్నాడని కానీ, అలాగే నువ్వు నోరు మూసి కూర్చోరా అని కానీ. అంటే ఇప్పుడు బిగ్ బాస్లో అందరూ అంటున్నారు, అదేమన్నా నీ గట్టిగా అడిగితే సాడే రోజు మన నాగ్ గారు అడిగితే ఏమంటారు అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది, నోరు జారింది, అందరు ఈజీగా అట్లా ఇప్పేస్తున్నారు. ఎందుకంటే కూడా అది ఇక వాస్తవం అనుకోవాలా లేదా తెలియదు, బట్ అందరూ ప్రతి ఒక్క ప్లేయర్ అంటున్నారు, ప్రతి ఒక్క మాట్లాడుతున్నారు. అంటే అందరూ నోరు జారుతున్నారు, ఈయన జారడం తప్పు లేదు, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఆ ఫైర్లో అంటారు ఇక అని అనుకుంటున్నాం అంతే. ఈ మాట్లాడడం అందరూ తప్పే, అట్లా అక్కడ వాడడం, కానీ ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతున్నారు. మరి ఇక అంటే ఇక కొంచెం అట్లా ఆడుతుంటేనే మరి కొంచెం బాగా అది అవుతుందని అని అనుకుంటున్నాం అట్లా. ఓకే, టోటల్గా ఈ వీక్లో అయితే మాత్రం మనం గౌతమ్ విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఓటు వేసేసేయండి. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. ఎవరు విన్నర్ అవుతారు? నిఖిల్. ఓటు వేస్తున్నారా మరి? వేస్తున్నాను. నిఖిల్ ఎందుకంటే సీరియల్ నుంచా లేకపోతే ఓన్లీ బిగ్ బాస్లోనే ఫ్యాన్ అయ్యి? స్టార్ మా కాబట్టి. అంటే చాలామంది గౌతమ్ తెలుగోడు అంటున్నారు, మీరు నిఖిల్ అంటే కారణం ఏమన్నా ఉందా? స్టార్ మా కాబట్టి అన్నప్పుడు మా టీవీ స్టార్ మా వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే బయట వాళ్ళకి సపోర్ట్ చేయదు కదా. ఓకే, అంటే మీరు మా టీవీయా? ఎవరు? నేను మా టీవీ ఏం కాదు, నార్మల్ కామన్ మ్యాన్గా మీకు ఎవరు బాగా నచ్చారు అనేది కూడా చెప్పాలి కదా. గేమ్స్ అది అందరూ చూస్తే గౌతమే బెటర్, కానీ గౌతమ్ గెలవడు, రన్నర్ అప్ అవుతాడు, అది అందరికీ తెలిసిందే. నిఖిలే విన్నర్ అవుతాడు. అంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే కాబట్టి ఓట్లు వేసినా సరే మనం గెలిపించుకోవాలని ట్రై చేసినా కానీ అవదంట. చేంజ్ అప్ అయిపోతుంది అన్న, అన్నీ చేంజ్ అవుతాయి. చేంజ్ కాకుండా అయితే ఏది ఉండదు. ఇప్పుడు లేడీ విన్నర్ అయితే చాలా బాగుంటుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, ఒక ప్రేరణ మాత్రమే ఉంది, అవుతుందా అసలు? లేడీ విన్నర్ అయితే కాదు. లేడీ విన్నర్ అయితే కమెడియన్ కూడా కాదు. అవినాష్ కూడా కాదు. అవినాష్ ఏంటంటే యాక్చువల్లీ నాకు లెక్క ప్రకారం అయితే ముందే వెళ్ళిపోవాలి, కానీ అది ఎలక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి టాప్ 5కి వచ్చారు. కానీ లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ సండే ఫైనల్ ఉంటుంది కదా, ఫస్ట్ వెళ్ళేదే అవినాష్ పక్క. దాని తర్వాత వెళ్తే ప్రేరణ వెళ్తుంది, దాని తర్వాత నబిల్ 3, గౌతమ్ రన్నర్ అప్, నిఖిల్ విన్నరు. నబిల్ ఆట ఎలా అనిపించింది ఫస్ట్ నుంచి మీకు?
నవిల్ ఆట బాగా అనిపించింది. కామన్ మ్యాన్ బాగా ఆడాడు, కానీ మధ్యలో కొన్ని చేసే విషయాల వల్ల మొత్తం డౌన్ అయిపోయింది. సౌండ్ అది ఒకటి తొందరపాటు ఎక్కువ, ఇంకా ఉంటాయి కదా కొన్ని అంటే దాంట్లో కొన్ని టాస్క్లు కావాలనే అంటే ముందే స్క్రిప్ట్ ఉంటుంది అన్న, స్క్రిప్ట్ ఉంటుంది. ఓకే. మనం ఆడే 100%లో 75% అయితే స్క్రిప్టే ఉంటుంది. స్క్రిప్ట్ లేకుండా అయితే ఏది ఉండదు, అదైతే పక్కా.